క్రీస్తునందు మాకత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 46వ సంకీర్తన మొదటి చరణంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగంను మనము జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే జీవితం అనేది ఎల్లప్పుడూ పూలబాట కాదు. కొన్నిసార్లు అనారోగ్యం, అప్పులు, కుటుంబ సమస్యలు, ఉద్యోగంలో ఇబ్బందులు, విశ్వాస పరీక్షలు అనేవి మన జీవితంలోనికి వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భంలో, అలాంటి సమయంలో మనకు తోడుగా నిలిచేది ఎవరు? మనుషుల, ధనమా, అధికారమా? కానే కాదు. ఇక్కడ కీర్తనకారుడు ధైర్యంగా ఒక విషయాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ విషయం ఏంటో తెలుసా? దేవుడు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు అని చెప్పేసి. అంటే దేవుడు మన ఆశ్రయం. ఆశ్రయం అంటే ప్రమాదం నుండి రక్షణ పొందే స్థలం. నోవహు కాలంలో ఓడ ఆశ్రయమైంది. మనకు యేసుక్రీస్తే శాశ్వతమైన ఆశ్రయం. 91వ సంకీర్తన 2వ చరణములో మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయనే నా ఆశ్రయ దుర్గము అని దేవుని వాక్యములు మనం చదువుతున్నాం. లోకం తలుపులు మూసిన పరలోక ద్వారం అనేది ఎప్పుడు కూడా మూసిపోదు. ఎందుకో తెలుసా? దేవుడు మన బలం. మన బలం తగ్గిపోవచ్చు, శరీర బలం తగ్గిపోవచ్చు, ధైర్యం తగ్గిపోవచ్చు, కానీ దేవుని బలం ఎప్పుడు కూడా తగ్గదు. 40వ అధ్యాయం యెషయా గ్రంథం 29వ వచనం మనం చూస్తూ ఉన్నప్పుడు అలసిన వానికి ఆయన బలమిచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. దావీదు గొలియాతును తన సొంత బలముతో కాదు, దేవుని యొక్క బలముతో జయించాడు. కనుక నీ బలం ముగిసిన చోట దేవుని యొక్క శక్తి ప్రారంభమవుతుందనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. దేవుడు ఆపత్కాలములో ఎలా ఉంటున్నారో తెలుసా? సహాయకుడిగా ఉంటూ ఉన్నాడు. ఈ వచనములో మనం చదువుతూ ఉన్నప్పుడు సహాయకుడు మాత్రమే కాదు, ఇక్కడ మరొక విషయాన్ని మనం గమనించాలి. నమ్ముకొనదగిన సహాయకుడు అని బైబిల్ చెబుతుంది. మనుషుల మాట తప్పవచ్చు, స్నేహితులు దూరం అవ్వచ్చు, బంధువులు వదిలివేయచ్చు, కానీ దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. ఎబ్రీ రాసిన పత్రిక 13:5 మనం చదువుతూ ఉన్నప్పుడు నిన్ను ఎన్నడూ కూడా విడువను ఎడబాయినని చెప్పేసి దేవుని వాక్యములు మనం చదువుతూ ఉన్నాం. ఉదాహరణకి దానియేలు సింహాల గుహలో ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు. 3 యువకులు అగ్నిగుండములో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ప్రతి చోట దేవుడు సహాయకుడిగా నిలిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఎప్పటికీ కూడా ఆలస్యం చేయడు. మనకు ఆలస్యమైంది అనిపించిన దేవునికి సరైనటువంటి సమయం ఉంటుంది. లాజరు 4 రోజులు సమాధిలో ఉన్నప్పుడు ఆ తర్వాత యేసు ప్రభువారు వచ్చారు. అందరూ ఆశ కోల్పోయినప్పుడు అక్కడ అద్భుతం జరిగింది. దేవుడు 4 రోజులు ఆలస్యంగా వచ్చినట్లు కనిపించవచ్చు, కానీ 4 నిమిషాలు కూడా ఆయన ఆలస్యం చేయడు. దేవునిపై నమ్మకం ఉంచిన వాడు ఎన్నడూ కూడా సిగ్గుపడడు. ఆపదలో చాలామంది దేవుణ్ణి కాకుండా మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు. 121 సంకీర్తనలో మొదటి 2 చరణాలు మనం చదువుతున్నప్పుడు నాకు సహాయం ఎక్కడ వచ్చును, యెహోవా వలననే కదా నాకు సహాయం వచ్చును అని దేవుని వాక్యములు మనం చదువుతున్నాం. రోమీ రాసిన పత్రిక 10:11 మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా సిగ్గుపడడు అని దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. అలాగైతే కనుక ఈ వాక్యం మనకు నేర్పే సత్యాలేంటి? ఆపదలు రావడం విశ్వాసులకు కూడా సహజమే. అలాగైతే దేవుడు ప్రతి ఆపదలో మనతో ఉంటాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. అంతేకాదు దేవుని సమయం అనేది సరైన సమయంలో వస్తుందని గమనించాలి. అంతేకాదు దేవుని సమయం సంపూర్ణమైనదని కూడా మనము
గమనించాలి. దేవునిపై నమ్మకం ఉంచిన వాడు ఎన్నడూ కూడా నిరాశ చెందడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. సమస్య వచ్చినప్పుడు ముందుగా మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. భయానికి బదులుగా విశ్వాసాన్ని ఎంచుకోవాలి. దేవుని వాగ్దానాలను ఎప్పటికప్పుడు కూడా మనం జ్ఞాపం చేసుకోవాలా. ఎదురు చూస్తూ స్తుతించడం మనము నేర్చుకోవలసినటువంటి వారమైతే అన్న. అలాగైతే కనుక ఈరోజు మీరు ఏ ఆపదలో ఉన్నా, ఎలాంటి కష్టములో ఉన్నా, ఎలాంటి అనారోగ్యం, కుటుంబ సమస్య, ఆర్థిక కష్టం, సేవలో పరీక్ష, ఎలాంటిదైనప్పటికీ కూడా ఈ 46వ సంకీర్తన మొదటి శరణం మనకు చెబుతున్నటువంటి మాట మనకు ఒక ధైర్యం ఇస్తూ ఉంది. దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమును, బలమునై ఉన్నాడు. ఆపత్కాలములో దేవుడు నమ్ముకొనదగినటువంటి సహాయకుడిగా ఉంటూ ఉన్నాడు. మనుషుల సహాయం పరిమితమైనది, దేవుని సహాయం పరిపూర్ణమైనది. మనుషుల సహాయం తాత్కాలికమైనది, దేవుని సహాయం అనేది శాశ్వతమైనది. అలాగైతే కనుక మన జీవితంలో ఎంత పెద్ద ఆపద వచ్చినప్పటికీ కూడా దేవుడు దానికంటే గొప్పవాడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఆపదను చూడకండి, ఆపదలో మీతో ఉన్న దేవుని చూడండి. ఎందుకో తెలుసా? ఆయన మన ఆశ్రయం, ఆయన మన బలం, ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. ఈ లోకంలో ఎవరు కూడా నమ్ముకొనదగినటువంటి వారు కాదు. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. విశ్వాసముతో మనము ముందుకు కొనసాగుదాం. కాబట్టి ఆ రీతిగా గనక మనము నడవగలిగినట్లయితే కృపగల దేవుడి దినపైక వాగ్దాన ప్రకారంగా మనకు సహాయము చేసి అన్ని వేళలా మనల్ని ఆదుకొని నడిపించి మనల్ని ధైర్యపరచునుగాక. ఆమేన్.